హిందూ బంధువులకి భగవద్భక్తులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. గీతా విజన్ తరపున ఈరోజు ఒక అద్భుతమైనటువంటి దినం. సంక్రాంతి సందర్భంగా స్వామివారు అంటే స్వామి ప్రణవాత్మానంద సరస్వతి వారు బ్రహ్మచారిగా ఫేమస్. ఆంధ్ర చిన్మయానంద అనేవారు అంటే ప్రమోద్ చైతన్యగా చాలా ప్రసిద్ధి. వారు స్వామి దయానంద సరస్వతి వారి దగ్గర సన్యాసం స్వీకరించారు. ఇప్పుడు స్వామీజీ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. స్వామీజీ గారి యొక్క ఆశీర్వాదము మనందరికీ అందిస్తారు. స్వామీజీ, మీరు ఈ యొక్క శరీరం పొందిన తర్వాత బాల్యం నుండే ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి ఎలా ప్రవేశించారు, అదేవిధంగా ఒక బ్రహ్మచారిగా ఒక గృహస్థాశ్రమంగా సక్సెస్ఫుల్ అయిన తర్వాత మళ్ళీ సన్యాసాశ్రమంలోకి ఏ విధంగా మళ్ళీ ప్రవేశించారు, మీరు సంక్షిప్తంగా మీ యొక్క ఆధ్యాత్మిక జర్నీ మన యొక్క ప్రేక్షకులకి, మన యొక్క భగవద్భక్తులకు, మన హిందూ బంధువులకు అందరికీ ఒకసారి తెలియజేయగలరు. హరి ఓం. నేను సాందీపని గురుకులంలో ఫస్ట్ బ్యాచ్లో 72 మంది బ్రహ్మచారులు, తర్వాత ఫారినర్స్ కూడా 16 మంది పైనే ఉన్నారు. అక్కడ చదువుకున్నాం. 3 సంవత్సరాల కోర్స్ అయిన తర్వాత ఆల్ఫబెటికల్ ఆర్డర్లో అనంతపూర్కి పంపించమని నేను అడిగాను. నన్ను అనంతపూర్ పంపించిన తర్వాత రాయలసీమ అంతా బాగా ప్రసిద్ధి చేశారు. చాలా పని చేసిన తర్వాత చిన్మయ స్వామి అన్నారు, నువ్వు హైదరాబాద్కి వెళ్ళాలన్నారు. ఆ విధంగా హైదరాబాద్కి రావటం జరిగింది. భగవద్గీతను 5 నిమిషాల్లో చెప్పేదానికి ప్రయత్నం చేస్తా. ప్రతి మనిషి దుఃఖంతో పుడతాడు, దుఃఖాన్ని పోగొట్టుకోదానికి ప్రయత్నం చేయాలి. 2వ అధ్యాయం చెప్తుంది. నువ్వు చేయవలసిన పని రాగద్వేషాలు లేకుండా చెప్పిన కర్మయోగం చెప్తుంది. భగవంతుని యొక్క తత్వాన్ని, జీవుని యొక్క తత్వాన్ని జ్ఞానం అనే పేరుతో 4 అధ్యాయాలు చెప్తారు. ఆ తత్వంతో జీవించే విధానాన్ని కర్మ సన్యాసం అంటారు. దాన్ని మనోవాక్య కర్మణ ధ్యానం చేసే విధానాన్ని 6వ అధ్యాయం అంటారు. ఆత్మ సంయమ నిగ్రహం అంటారు. దేహము, ఇంద్రియాలు, మనస్సుని అనుకూలంగా ఉండాలని చెప్తారు. ఆ కోణంలో జరుగుతుంది 6వ అధ్యాయంతో. 7వ అధ్యాయం ఈశ్వరుని గురించి చెప్పడం జరుగుతుంది. ప్రథమ ప్రకరణమే మొదటిదేమో 6 అధ్యాయాలు జీవుని యొక్క విషయం చెప్తారు. 2వ అధ్యాయంలో భగవంతుడు ఒక వ్యక్తి కాదు, అంతటా ఉన్న శక్తి అని, ఆయన అక్షర స్వరూపుడని 8వ అధ్యాయం, ఆయన అసంఘటిత 9వ అధ్యాయం, ఆయన విభూతులు 10వ అధ్యాయం, ఆయన విశ్వమే, ఆయన విశ్వేశ్వరుడు, జగత్తే జగదీశ్వరుడు, ప్రపంచ పరమాత్మ అనే పేరుతో భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది, ఒక వ్యక్తి కాదు అంతటా ఉన్న శక్తి అని 12వ అధ్యాయం మనకు బోధిస్తుంది. ఆ విషయం కలిగిన తర్వాత మనిషికి కలిగేదాన్ని విభక్తము కాని భక్తి, నిజమైన భక్తి, ప్రతి పని చేస్తూ కూడా భగవంతుని గుర్తుపెట్టుకుంటాం భక్తి యోగం 12వ అధ్యాయం చెప్తుంది. ఇక అక్కడి నుంచి జీవుడు ఈశ్వరుడు వాస్తవంగా శరీరం దృష్టితో జీవుడు, అన్ని శరీరాల దృష్టితో ఈశ్వరుడు అంటాం. అయితే వాస్తవంగా చూస్తే అన్ని శరీరాలు భగవంతుడు కాదు, అన్ని ఉపాధులు భగవంతుడు కాదు. అన్ని ఉపాధులకు అతీతమైన భగవంతుడిని క్షేత్రజ్ఞ విభాగ 13వ అధ్యాయంలో శరీరానికి క్షేత్రం అంటే అందరిలో ఉన్న క్షేత్రజ్ఞ ఒకటేనని చెప్తారు. ఆ జ్ఞానం మనలో నిలవాలంటే ప్రతి మనిషి 3 గుణాలు ఉన్నాయి. సత్వగుణంతో ఆలోచించాలి, రజోగుణంతో పని చేయాలి, తమోగుణంతో విశ్రాంతి తీసుకోవాలి. ఈ 3 గుణాలను కంట్రోల్లో పెట్టుకొని పనిచేస్తే గుణత్రయ విభాగ యోగం అంటాం. 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. పురుషుడు అంటే ఉత్తమ పురుషస్తోనే పరమాత్మ ఇది ఉదాహరణ. పురుషుడు అంటే అందరిలో ఉన్నవాడే పురే శైనాదితి పురుష, ఆ పురుషుడు పూర్ణత్వ స్వరూపుడు అని 15వ అధ్యాయం చెబుతుంది. అక్కడి నుంచి దైవగుణాలు, దుర్గుణాలు, సద్గుణాలు, ఈ గుణాన్ని బట్టి దేవతలు రాక్షసులు ఉన్నారు, కానీ ప్రత్యేకంగా దేవతలు రాక్షసులు లేరు అని 16వ అధ్యాయం చెప్తుంది. 17వ అధ్యాయంలో దీనికి కావాల్సిన శ్రద్ధ, గురు వేదాంత వాక్యాధీశ అచంచల విశ్వాస శ్రద్ధ అంటారు. శాస్త్రంలో గురు అచంచల విశ్వాసము, స్థిరమైన భక్తి ఉంటే ఆ శ్రద్ధతో మనం భగవద్గీత చదువుతాం. చివరిలో మోక్షం పొందాలనుకుంటే జ్ఞానం సన్యాస లక్షణం నతు కాషాయం ఉండడం, అంటే జ్ఞానంతోనే మోక్షం, జ్ఞానం అంటేనే సన్యాసం, సన్యాసంతోనే మోక్షం అనేది 18వ అధ్యాయంలో మోక్ష సన్యాసం చెప్పారు. ఎత్ర గీతా విచారశ్చ పఠనం శృతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవి. అక్కడ గీతం చదువుతారో, వింటారో, చదివిస్తారో అక్కడ భగవంతుడు నేను ఉంటా అన్నాడు. ఇలాగ భగవద్గీత మహాత్యంతో భగవద్గీత సారాంశాన్ని 5 నిమిషాలు చెప్పేదాన్ని ప్రయత్నం చేశాను. హరి ఓం తత్సత్. హరి ఓం. అద్భుతంగా చెప్పారు స్వామీజీ. మీ యొక్క ఆధ్యాత్మిక జర్నీతో పాటు మనకు ప్రతి ఒక్కరికి కూడా అంటే భగవద్గీత అనేది ఒక మాన్యువల్. ఎలా ఒక యంత్రం కానీ ఏదైనా ఒక వస్తువు కానీ పని చేయాలంటే ఎలాగైతే ఒక మాన్యువల్ ఇస్తారో, అదేవిధంగా ఈ శరీరం అనే యంత్రంతో పాటు ఒక మాన్యువల్ ఏదైతే ఉందో అది భగవద్గీతని పట్టుకుంటే మానవుడే మాధవుడిగా మారవచ్చు అనే విషయాన్ని మీరు చాలా సంక్షిప్తంగా తెలియజేశారు. చాలా అద్భుతం. స్వామీజీ గారు ఇప్పుడు డైరెక్ట్గా స్వామి చిన్మయానంద
స్వామి దయానంద సరస్వతి వారి యొక్క ద్వయం అంటే గురుద్వయం దగ్గర నుండి కూడా వారు ఇన్స్పైర్ అయ్యి వారి దగ్గర ఉపదేశము వారి దగ్గరటువంటి మొత్తం పూర్తిగా అధ్యయనం చేశారు. అయితే నేను స్వామి స్థితప్రజ్ఞానంద సరస్వతి మా గురువు గారు అయినటువంటి మహామహోపాధ్యాయ స్వామి తత్వవిధానానంద సరస్వతి వారి యొక్క గురువు స్వామి దయానంద సరస్వతి, వారి గురువు స్వామి చిన్మయానంద సరస్వతి. అంటే స్వామి చిన్మయానంద గారి దగ్గర డైరెక్ట్గా డిసైపుల్ స్టూడెంట్గా ఉంటూ స్వామి దయానంద సరస్వతి వారి దగ్గర సన్యాసం తీసుకున్నారు. అదేవిధంగా అప్పుడు తెలుగు 2 రాష్ట్రాలు లేవు, తెలుగు ఒకే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా ఉండేది. ఆ సమయంలో 100కు పైగా గీత జ్ఞానయజ్ఞాలు చేసి మొత్తం ఈ యొక్క సమైక్య ఆంధ్రగా ఉన్నప్పుడు మొత్తం ఆంధ్ర మొత్తం తిరిగి గీత జ్ఞానయజ్ఞ అద్భుతంగా చేశారు. స్వామీజీ గారి గీత జ్ఞానయజ్ఞాల గురించి తెలియని వారు ఎవరంటూ ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు వారు ఇక ఒక విశ్రాంతి జీవితంలో ఉన్నారు. అదేవిధంగా ఒక నిధిధ్యాసనం అనే ఒక ఆఖరి ఏదైతే ఉందో శ్రవణము మననము నిధిధ్యాసనం అంటారు. కాబట్టి ఆ నిధిధ్యాసన అవస్థలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వారి యొక్క ఈ గీత జ్ఞానయజ్ఞాలు లేవు. కానీ ఒకప్పుడు ఈ యొక్క సోషల్ మీడియా అంతగా లేనప్పుడు కూడా ప్రతి మూలకి గ్రామంకి కూడా గడప గడపకి గీతా జ్ఞానం అనే ఆ యొక్క ప్రచారంలో భాగంగా అద్భుతంగా స్వామీజీ గారు చేశారు. అలాంటి మన స్వామీజీ గారిని స్వామి చిన్మయానంద స్వామి దయానంద గారి దగ్గర డైరెక్ట్గా ప్రత్యక్షంగా విద్యని అధ్యయనం చేశారు. అదేవిధంగా ప్రచారం చేయడంలో కూడా ఎంతో స్ఫూర్తి పొందారు. కాబట్టి వారు మీతో కలిసి ఆ ప్రయాణంలో గురు శిష్య ప్రయాణంలో ఒక ముఖ్యమైనటువంటి ఒక ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. స్వామి చిన్మయానంద అదేవిధంగా స్వామి దయానంద పూజ్యస్వామి అంటారు. దయానంద సరస్వతి గారిని పూజ్యస్వామీజీ అని, స్వామి చిన్మయానంద గారిని గురుదేవులని పిలిచేవారు. అందువలన గురుదేవ స్వామి చిన్మయానంద గారితోని అదేవిధంగా పూజ్యస్వామి దయానంద సరస్వతి గారితోని వారు మీకు అత్యంత ముఖ్యంగా ప్రేరణ ఇన్స్పిరేషన్ కలిగించే ఒక అనుబంధం ఏదైతే ఉందో వాటిని కూడా మన యొక్క ప్రేక్షకులతో పంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. చిన్మయానంద స్వామి నాకు ఇన్స్పిరేషన్. వారి ఉపన్యాసాలు వింటూ ఉంటేనే చిన్మయానంద స్వామి నువ్వు ట్రాన్స్లేట్ చేయాలి అని అడిగేవారు. అంటే ఎంత బాగా చెప్తావో, ప్రమోద్ చైతన్య అంత పాపులర్ అయినారు, ఆంధ్ర చిన్మయానంద అంటారు అని స్వామీజీ చెప్తే నేను ట్రాన్స్లేట్ చేసి చిన్మయానంద స్వామి వెనక్కి ముందు చూస్తూ ఆయనలాగా అభినయం చేస్తూ ఉంటే ఆశ్చర్యపోయి ఆనందపడిపోయినారు. కాబట్టి గురువు రుణాన్ని తీర్చుకున్న ఆ విధంగా నేను భగవద్గీతను కొన్ని వందల గీతాయజ్ఞాలు చేశాను. కాబట్టి ఆంధ్ర చిన్మయానంద పేరు కూడా ఉండింది. తర్వాత దయానంద స్వామిలాగా ఉదయం ఉపనిషత్తు చెప్పాలంటే దయానంద స్వామి టీచింగ్ అలాగే చేసేవాడిని, పబ్లిక్లో చెప్పాలంటే చిన్మయానంద స్వామి నేను ఫాలో అయినాను. ఈ విధంగా ఇద్దరిని రంగరించి చిన్మయానంద దయానంద స్వామి యొక్క ప్రచార ప్రక్రియను నేను చాలా చక్కగా ఆచరించాను. కాబట్టి సన్యాసం అయిన తర్వాత సన్యాసి శ్రవణం కుర్యాత్ అన్నారు కదా, శ్రవణం చేసి దాన్ని మననం చేసుకోవడం, నిధ్యాసనం చేసుకోవటం, బ్రహ్మచారిగా ఉన్నాను, గృహస్థునైనాను. స్వాధ్యాయ ప్రవచనాలు మాత్రం ఇప్పుడు నేను విడిచిపెట్టలేదు. వానప్రస్థులు కూడా అదే చేశాను. చివరికి సన్యాసం అయిన తర్వాత స్వాధ్యాయ ప్రవచనాలు చేస్తూనే శరీరం వదలాలనే ఉద్దేశంతో ఉన్నాను. ఇది నా జీవన విధానము. హరి ఓం. స్వామీజీ ఇప్పుడు సాందీపుని గురుకులంలో చిన్మయానంద గారు ఆ యొక్క స్టూడెంట్స్ వాళ్ళతో ఎలా ఉండేవారు, దయానంద సరస్వతి వారు ఎలా ఉండేవారు, అది ఒకసారి కొంచెం తెలియదు. చిన్మయానంద స్వామి జ్ఞానాన్ని ఇంట్రడ్యూస్ చేసి పరిచయం ఇన్స్పైర్ చేస్తారు. దయానంద స్వామి లోతుపాతలు చూపించి మనకు దర్శింపజేస్తారు. ఆత్మతత్వాన్ని దర్శింపజేసేదంటే దయానంద స్వామి మించిన వారు లేరు ప్రపంచంలో. కాబట్టి అంటే క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ తో వారు ఎలా ఉంటారు, అసలు ఇద్దరిలో ఉండేటువంటి 4వ మాసంలోనే చిన్మయానంద స్వామి చెప్పిన తర్వాత నాకు తెలియని పరిస్థితి. 3 రోజులు నేను ఒక రకంగా ఉన్నా. దట్ వాస్ దట్ టీచింగ్. నువ్వు ఆత్మస్వరూపం, నువ్వు శరీరం కాదని చెప్పినటువంటి ఇన్స్పైరింగ్ చెప్పినటువంటి వారు అంటే స్వామి దయానంద సరస్వతి. అంత ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వారు. తర్వాత ఇన్స్పైర్ చేసే చిన్మయానంద స్వామి పబ్లిక్ని ఎలా ఇన్స్పైర్ చేయాలో ఆయనకి తెలుసు. ఆ టెక్నిక్ అంతా నాకు తెలియకుండా పట్టింది. ఎట్టు వచ్చిందో నాకు తెలియదు. దయానంద స్వామి టీచింగ్, చిన్మయానంద స్వామి పబ్లిక్లో మాట్లాడే విధానం, ఆ విధంగా నేను భగవద్గీత చెప్పటం, కొన్ని వందల గీతా జ్ఞాన యజ్ఞాలు చేయటం జరిగింది. కాబట్టి గీతా జ్ఞాన యజ్ఞాలు నేను చేసి నిష్కామంగా చేశాను. గీతను నాకు పట్టిందే కానీ గీతా యజ్ఞాల ద్వారా నేను గీతను నేర్చుకుని నేను జీవితం గీతామయంగా మారిచ్చాను. కానీ నేను వేరు గీత వేరుగా జీవితం లేదు. బ్రహ్మచారిగా ఉన్నా, గృహస్థుడిగా ఉన్నా, వానప్రస్థుడిగా ఉన్నా, చివరికి సన్యాసి అయినా జ్ఞానం మాత్రం ఒకటిగానే ఉన్నది. భారతీయ సంస్కృతి అవర్ నాట్ మొనాస్టిక్ రిలీజియన్. బ్రహ్మచారి గృహస్థుడు కావాలి, గృహస్థుడు వానప్రస్థుడు కావాలి, వానప్రస్థుడు సన్యాసి కావాలి. ఇలాగ సన్యాసి అయ్యి వేదాంతాన్ని చెప్తూ శాంతిగా ఉంటూ నేను ప్రశాంతమైన విషయాన్ని తీసుకుంటూ ఉన్నాను ప్రస్తుతం. స్వామీజీ గారు చెప్పిన విషయం ఇప్పుడు స్వామీజీ గారు ఏమన్నారంటే సనాతన ధర్మంలో బ్రహ్మచర్యం నుండి గృహస్థ నుండి వానప్రస్థం నుండి సన్యాసం. జాబాల ఉపనిషత్తులు ఏమన్నారంటే బ్రహ్మచర్యం సమాప్య గృహీ భవేత్, గృహీ భూత్వా వనీ భవేత్, వనీ భూత్వా ప్రవ్రజేత్
అథవా బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. అంటే బ్రహ్మచర్యం పూర్తి చేసి గృహస్థ అవ్వచ్చు, గృహస్థ నుండి వానప్రస్థం చేయాలి, వానప్రస్థం పూర్తి చేసి సన్యాసం చేయాలి, లేదా బ్రహ్మచర్యం నుండి కూడా వివేక వైరాగ్యాల సాధన చతుష్టయం సంపత్తి ఎవరికైతే ఉంటుందో బ్రహ్మచర్యం నుండి డైరెక్ట్గా సన్యాసం తీసుకోవచ్చు. అదే క్రమంలోనే ఆది శంకరాచార్య, వివేకానంద, ఇలాగా స్వామి చిన్మయానంద, దయానంద ఇలాంటి వాళ్ళు ఎంతో గొప్ప మహాత్ములు కూడా బ్రహ్మచర్యం నుండి కూడా సన్యాసం తీసుకున్నారు. అదేవిధంగా స్వామీజీ గారు కూడా బ్రహ్మచర్యము పూర్తి చేసి గృహస్థం నుండి వానప్రస్థం నుండి సన్యాసాశ్రమాన్ని ప్రవేశించారు. స్వామీజీ గారు హైదరాబాదులో ప్రవేశించినప్పుడు మలక్పేటలో ఉన్నటువంటి మనకి ఆనంద కుటీరం అని ఉండేది. అక్కడికి మన మీరమ్మ గారు అదేవిధంగా షణ్ముఖం గారు ఇద్దరు ఇల్లు ఉండేది. అక్కడికి స్వామి చిన్మయానంద గారు, స్వామి దయానంద సరస్వతి గారు కూడా వచ్చేవారు. అది ఆనంద కుటీరం. ఆ ఆనంద కుటీరంలోనే స్వామీజీ గారు ఉండేవారు. స్వామీజీ గారి తర్వాత అదే కుటీరంలో ఇప్పుడు నేను ఉంటున్నాను. సో నేను కూడా ఉత్తరకాశీ నుండి వచ్చిన తర్వాత అదే కుటీరం ఆనంద కుటీరంలో ఉంటూ సనాతన సింధు సత్సంగ్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి గీతా విజన్ అనే ప్రాజెక్ట్ ద్వారా గీతా ప్రచారం 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈ మధ్యన గీతా జయంతి రోజు మన గీతా బుక్ అనేది రిలీజ్ అయ్యింది. అదే గీతా బుక్ మన యోగి ఆదిత్యనాథ్ అంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వారికి కూడా సమర్పించడం జరిగింది. ఆ యొక్క గీతా జయంతి రోజు మన బుక్కు విడుదలైనప్పుడు మనకి తెలంగాణ హైకోర్టు జస్టిస్ నందా గారు, అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్ జేడి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా మనకి జేజే హాస్పిటల్ ఎండి జయంతి రెడ్డి గారు, దయాకర్ స్వామి ఎంతోమంది వచ్చి మన యొక్క గీతా బుక్ని కూడా విడుదల చేయడం జరిగింది. అదే గీతా బుక్ స్వామీజీ గారికి కూడా ఇప్పుడు మనము సమర్పిస్తున్నాం. ప్రతి శ్లోకం కూడా 4 పాదాలుగా విభజించి స్పష్టంగా సరళంగా అర్థమయ్యేటట్లు రాశాం. సో ఈ యొక్క భగవద్గీత బుక్ని స్వామీజీ గారికి సమర్పిస్తున్నాం. ఇది ఈ బుక్. దీన్ని ఆల్రెడీ మొదటి పేజీలో ఈ పేజీలో మనకి వ్యాస మహర్షి ఉంటారు. ఎందుకంటే మహాభారతాన్ని కూడా సంకలనం చేసినటువంటి ఆ మహోన్నతమైన వ్యక్తి, ఆయన ద్వారా జ్ఞానగంగ ప్రవహించింది. అదేవిధంగా ఇక్కడ మన గురు పరంపర అంటే నిదయే సర్వ విద్యానా విసజే భవరోగినా గురవే సర్వలోకానా దక్షిణామూర్తయే నమః అన్నట్టు ఆది గురువు జగద్గురువు అయినటువంటి ఆ దక్షిణామూర్తి స్వరూపము నుండి విద్య వచ్చింది. కాబట్టి ఈ యొక్క కేంద్రంలో ఆ యొక్క దక్షిణామూర్తి స్వరూపము అక్కడి నుండి ఉదయించిన సూర్యుని వలె జ్ఞాన భాస్కరుని వలె ఆది శంకరాచార్య నుండి వచ్చినటువంటి పరంపరయే పరమేష్ఠ గురువు అయినటువంటి స్వామి శివానంద వారి యొక్క శిష్యులైనటువంటి స్వామి చిన్మయానంద వారి యొక్క శిష్యులైనటువంటి స్వామి దయానంద సరస్వతి వారి యొక్క శిష్యులు స్వామి తత్వవేదానంద సరస్వతి వారే మా యొక్క గురుదేవుడు. ఈ విధంగా ఇదే భగవద్గీత బుక్ను మనము ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారికి కూడా మనము బహుకరించడం జరిగినది. ఈ యొక్క బుక్కు మొన్న గీతా జయంతి అంటే డిసెంబర్ 1వ తేదీన గీతా జయంతి రోజున ఇది విడుదల చేయడం జరిగింది. దీనికి మా గురువు గారు అయినటువంటి గురుదేవులు స్వామి తత్వవేదానంద సరస్వతి వారు ఆశీర్వాద వచనాలు అందించారు. అదేవిధంగా ఇక్కడ దత్తపీఠం పీఠాధిపతులైనటువంటి గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు కూడా వారి యొక్క ముందు మాట రాయడం జరిగింది. అదేవిధంగా మనకి చిన్న జిఆర్ స్వామి వారు, అదేవిధంగా ఫార్మర్ డీజీపీ అరవిందరావు గారు, తర్వాత తెలంగాణ సిట్టింగ్ జస్టిస్ సురేపల్లి నందా గారికి కూడా ఈ పుస్తకానికి ముందు మాట అందించడం జరిగింది. దీంట్లో ముఖ్యమైనటువంటి ఘట్టములు ఏంటంటే ప్రతి శ్లోకం కూడాను 4 పాదములుగా విడదీసి మల్టీ కలర్లో రాయడం జరిగింది. ఆ శ్లోకం యొక్క తాత్పర్యం ఏదైతే ఉందో ప్రస్థానత్రయం ఆధారంగానే రాశాము. అక్కడక్కడ కూడా ఫోటోలు కూడాను దానికి జోడించడం జరిగింది. స్వామీజీ గారికి ఈ బుక్ అందిస్తున్నాం. వేరే స్థితప్రజ్ఞానం సరస్వతి. స్థితప్రజ్ఞానం సరస్వతి స్థిరమైన ప్రజ్ఞ కలిగిన వారికి స్థితప్రజ్ఞులు. భగవద్గీత చెప్పే స్థితప్రజ్ఞ గురించి ప్రారంభం. స్థితప్రజ్ఞుడు, తర్వాత యోగి, తర్వాత భక్తుడు, తర్వాత సర్వసంగ పరిత్యాగి, ఇలాగా భగవద్గీత ప్రస్థానం నడుస్తుంది. కాబట్టి ఈ కోణంలో స్వాముల వారు రాసిన పుస్తకాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. అందులో దీన్ని ఆముఖాన్లో అవధూత దత్తపీఠం వాళ్ళు, తర్వాత అరవిందరావు గారు యొక్క ఇవి, వీరు గురుకులంలో చాలా చక్కగా అధ్యయనం చేశారు. మా గురువు గారి దగ్గరే చదువుకున్నారు. అందుకని ఆ విషయం తర్వాత అక్కడి నుంచి గురువుగారి దగ్గర ఉన్నారు, తర్వాత తత్వవేదానంద స్వామి దగ్గర కూడా చదువుకున్నారు. తర్వాత షార్ట్ పీరియడ్లో చాలా ప్రముఖంగా ప్రసిద్ధికి వచ్చింది మా స్థితప్రజ్ఞాన స్వామి.
దాంట్లో డౌటే లేదు. షార్ట్ పీరియడ్, తక్కువ కాలంలో ఎక్కువ ప్రసిద్ధి పొందినారు. తర్వాత వ్యక్తిత్వం కూడా అలాగే ఉంటుంది. ప్రజలతో చాలా కలిసిపోతారు, అదొక మంచి లక్షణం. కాబట్టి ఈ విధంగా స్థితప్రజ్ఞాన స్వామితో కూడా వారు రావటం ఈ యొక్క విలక్షణాత్మకం. అంటే మిగతా భగవద్గీత పుస్తకాల్లో మన యొక్క పుస్తకం యొక్క విలక్షణం ఏమిటనేది మన యొక్క ప్రేక్షకులు ఆశిస్తున్నారు. శ్లోకాన్ని ఒక్క శ్లోకాన్ని 4 భాగాలు చేశారు. మొదటి ఎరుపు రంగులో ఉంది, తర్వాత బ్లూలో ఉంది, తర్వాత ఈ ఓ శ్లోకం స్పష్టంగా పలికేదానికి మంచి అవకాశం ఉన్నది. యోగ కర్మస కౌశలం అని చెప్పి ఈ కుశలంతో సంతోషంగా యోగాన్ని సాధించాలనుకుంటే, జ్ఞానం సంపాదించాలనుకుంటే ఈ విషయాన్ని చాలా స్పష్టంగా రాశారు స్వామి. ఇది ఒక విశేషంగా ఉంది. ఈ బుక్ ప్రతి ఇంట్లో ఉండడానికి పనికొస్తుందా? తప్పకుండా. చెప్పండి. ఈ పుస్తకం మస్తకం ఉన్నవాడు ప్రతి ఇంట్లో ఉండాల్సింది. తర్వాత ప్రతి హిందూ ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన గ్రంథం ఇది. ఎందుకంటే అంత సులభంగా అందరికి అందుబాటులో ఉండేటట్టు రాశారు కాబట్టి విశేషమైంది. కాబట్టి చాలా శ్రద్ధ తీసుకున్నారు ఈ విషయంలో. కాబట్టి 18 అధ్యాయాలు ఉన్నాయి, చక్కగా చేశారు. కాబట్టి గీతను చదివి గీతా సారాంశం ఆల్రెడీ ముందే చెప్పున్నాను. కాబట్టి భగవద్గీత అంటేనే పాట అని అర్థము. గీత అంటే చక్కగా నడిచేటువంటి మార్గము అని. కాబట్టి భగవద్గీత జీవించాలి అని అంటే భగవద్గీతను చదివి ఉండాలి. జీవించిన తర్వాత మనం గీతగా మారిపోవాలి. మన జీవితానికి గీతకి తేడా లేదనిపించే పద్ధతిలో మనం జీవించాలి. ఆ విషయాలు స్వామి కూడా అలాగే 10 మందికి ఉపయోగపడుతూ ఉన్నారు, సమాజానికి ఉపయోగపడుతున్నారు. వారు సన్యాసిలాగా జీవనం గడుపుతున్నారు. కాబట్టి భగవద్గీతలో సన్యాసాన్ని గురించి లేకపోయినా మేము పరంపరగా వచ్చాం కదా. కృష్ణుడు సన్యాసి కాదు, తర్వాత వ్యాసుల వారు సన్యాసి కాదు, తర్వాత అర్జునుడు సన్యాసి కాదు. ఆ పరంపరలో లేకపోయినా సరే మా సన్యాసి పరంపరలోకి వచ్చాము. చిన్మయానంద స్వామి సన్యాసి అయినారు, వారి శిష్యులు దయానంద స్వామి సన్యాసి అయినారు. వారి దగ్గర చదువుకున్నాను. నేను కూడా బ్రహ్మచారిగా ఉన్నాను, గృహస్థునైనాను, వానప్రస్థునైనా సరే. చతురాశ్రమాలని చక్కగా హిందూ యొక్క ధర్మంలో 4 ఆశ్రమాలు ఉన్నాయి కాబట్టి ఆ 4 ఆశ్రమాలని కొనసాగించాను. సన్యాసిగా జీవిస్తూ ఉన్నాను. ఇప్పుడు స్వామీజీ, మీరు సాందీపిని సాధనాలయలో మొట్టమొదటి బ్యాచ్, అంటే అక్కడ గురుకులం ప్రారంభించినటువంటి మొదటి ఆచార్య పూజ్య స్వామి దయానంద సరస్వతి వారు, వారి యొక్క ప్రారంభించిన గురుకులంలో మొట్టమొదటి బ్యాచ్ లో మీరు ఉన్నారు. సో మొట్టమొదటి బ్యాచ్ లో మీరు జాయిన్ అయిన తర్వాత నుండి ఆ గురుకులంలో గురువు గారు అయినటువంటి దయానంద సరస్వతి వారు అయితే, పరమ గురువు మన చిన్మయానంద స్వామి వారు అయితే, వీరిద్దరి వద్ద కూడా ఒక మర్చిపోలేని, జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటనలు కానీ, మీకు సంశయంలో నివృత్తి చేయడంలో కానీ, లేకపోతే ఆ గురుకులంలో తోటి బ్రహ్మచారులతో మీకు కలిగే ఆ విషయాల్లో ఆచార్యులైనటువంటి దయానంద సరస్వతి గారు కానీ, గురుదేవులు చిన్మయానంద గారిని ఏ విధంగా ఆ యొక్క సమస్యలని పరిష్కారం చేసేవాళ్ళు, అది వేదాంతంగా, స్పిరిచువల్గా ప్రాబ్లమ్స్ అవని, లౌకిక ప్రాబ్లమ్స్ అని ఆ గురుకులం నడిపిస్తూ అధ్యయనం చేసే సమయంలో గురుకులంలోనూ బయట ఈ 2 విషయాల్లో కూడా ఇద్దరు గురువులైనటువంటి, ఎందుకంటే ఇద్దరు కూడా విశ్వవిఖ్యాత గురువులు కాబట్టి వారి వద్ద మీరు ప్రత్యక్షంగా ఉన్నారు. కాబట్టి వాటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మన యొక్క ప్రేక్షకులతో మీరు పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. చిన్మయానంద స్వామి యొక్క సన్నిధిలో ఉండటమే ఒక అదృష్టం. ఎందుకంటే వారి ఇన్స్పిరేషన్ ఎంత బాగుంటుందంటే, వారికి ట్రాన్స్లేటర్గా నేను ఒక ప్రొద్దుటూరులో మాట్లాడుతుంటే ప్రమోద్ చైతన్య వచ్చి ట్రాన్స్లేట్ చేయాలన్నారు. చిన్మయానంద స్వామి స్వయంగా నేను మాట్లాడుతుంటే చిన్మయానంద స్వామి నా సైజ్ చూస్తారు, పబ్లిక్ సైజ్ చూస్తారు. చిన్మయానంద స్వామి ఎట్లా అభినయం చేసేవాడు అలాగే చేసినందువల్ల ఎంత సంతోషపడేవారు చిన్మయానంద స్వామి. అందుకే నాకు ఆంధ్ర చిన్మయానంద అని పేరు కూడా ఉంది. తర్వాత టీచింగ్ ఉపనిషత్తు చెప్పాలనుకుంటే దయానంద స్వామి నా లోపల ప్రవేశించినట్లే ఉండేది నాకు. మీరు సాందీపిని సాధనాలయ అంటే సాందీపిని సాధనాలయ పేరు ఎందుకు పెట్టారు? శ్రీకృష్ణు యొక్క గురువు అయినటువంటి సాందీప ముని ఆ పేరుతో స్వామి చిన్మయానంద గురుకులం పెట్టడం జరిగింది. ఆ గురుకులంలో మొట్టమొదటిసారిగా సిలబస్ కానీ, ఆ యొక్క బ్రహ్మచారులు ఎలా వాళ్ళ నడవడిక అవన్నీ కూడా డిజైన్ చేసింది స్వామి దయానంద సరస్వతి గారు. సో స్వామి దయానంద సరస్వతి వారు మొట్టమొదటి ఆచార్య. సో వారి ఆచార్యగా ఉండేటప్పుడు క్లాస్ రూమ్లోను, ఆశ్రమంలోను బ్రహ్మచారులుగా మీకు ఉన్నటువంటి ఆ యొక్క అనుభవాలు, తర్వాత ఇప్పుడు మార్నింగ్ ఆ యొక్క ఆధ్యాత్మిక దినచర్య ఎలా ప్రారంభమయ్యేది, ఎలా సమాప్తమయ్యేది, అక్కడ విద్యార్థులు చిన్న చిన్న తప్పిదాలు చేసేటప్పుడు దయానంద సరస్వతి వారు ఏ విధంగా పరిష్కరించేవాళ్ళు,
చిన్మయానంద స్వామీజీ వారు ఏ విధంగా రియాక్ట్ అయ్యేవారు, అటువంటి కొన్ని సూక్ష్మమైనటువంటి ఆంతరంగికంగా ఉన్నటువంటి ప్రత్యక్షంగా ఉన్నటువంటి అనుభవాలు మన స్టూడెంట్లకి మీరు పంచుకోగలరు. ఎందుకంటే వారు కూడా ఎంతో ప్రేరణ, ఇన్స్పిరేషన్ పొందుతారు కాబట్టి. హరి ఓం. చిన్మయానంద స్వామిలో చాలా ఇన్స్పైరర్, ప్రపంచాన్ని కదిలించినటువంటి వారు. భగవద్గీత సమాజంలోకి తీసుకురావాలంటే చిన్మయానంద స్వామి లాంటి వక్త ఉండాలి. దాంతో నేను చాలా ఇన్స్పైర్ అయ్యా. అక్కడ టీచింగ్లు కూడా అలాగే ఉండింది. అయితే ఈ లోతుపాతులు స్పృశించాలి అంటే దయానంద స్వామి వారి యొక్క టీచింగ్ మాత్రం చాలా అవసరం. భాష్యం, శంకర భాష్యాన్ని దయానంద స్వామి వారు చెప్తేనే తర్వాత అంత చెప్పేవారిని మరొకరు చూడలే నేను. తర్వాత సబ్జెక్ట్ క్లారిటీ, స్పష్టత వచ్చిందంటే దాని ద్వారా వచ్చింది, దయానంద సరస్వతి స్వామి ద్వారా వచ్చింది. కాబట్టి ఆ విధంగా దయానంద స్వామి ద్వారా టీచింగ్ ద్వారా జ్ఞానాన్ని సంపాదించడం జరిగింది. నమస్కారం స్వామి. మన ఆది గురువులైనటువంటి శంకరాచార్యుల తర్వాత చిన్మయానంద సరస్వతి గారిని, దయానంద సరస్వతి గారిని మీరు వాళ్ళ సన్నిహితంలో ఉండి సన్యాసం తీసుకున్నటువంటి, సాధన చేసినటువంటి మీ సన్నిహితంలో ఈరోజు ఉండడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఇది ప్రశ్నలా కాకుండా మీ అనుభవాన్ని పంచుకునే విధానంలో నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. తప్పకుండా. మీరు చిన్మయానంద సరస్వతి గారితో కానీ, దయానంద సరస్వతి గారిని కానీ మీ సాధన జీవితంలో అడిగినటువంటి అతి ముఖ్యమైన ప్రశ్న, వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి? అది మీ సాధన జీవితాన్ని ఎలా ఎలివేట్ చేసింది? మీరు దాన్ని మాతో పంచుకుంటే మా సాధన జీవితంలో కూడా అది ఉపయోగపడుతుంది. చిన్మయానంద స్వామి వారు స్ఫూర్తినిస్తారు, ఇన్స్పైర్ చేసేటువంటి వారు. అసలు భగవద్గీత అంటే ఏంటో శ్రద్ధ కలగాలనుకుంటే వారి వింటే కానీ కలగదు. తర్వాత దాని లోతుపాతులు స్పృశించింది మాత్రం దయానంద స్వామి వారి ద్వారా స్పష్టత. రోజు రోజుకి 3 మాసాలు అయిన తర్వాత మాకు దయానంద స్వామి వారి సబ్జెక్ట్ చెప్తుంటేనే అదే స్ఫూర్తితో మేము కొన్ని రోజులు గడిపాం. కాబట్టి అంత ఇన్స్పైర్ చేశారు దయానంద స్వామి వారు కూడా. కాబట్టి వాళ్ళ ఆదర్శమూర్తులు, వాళ్ళ జీవన విధానం కూడా అలాగే ఉండేది. కాబట్టి ఇన్స్పిరేషన్ ఎలాగో చిన్మయానంద స్వామి దగ్గర ఉంటుందో ఆదర్శం కూడా అలాగే దయానంద సరస్వతి స్వామి వారి దగ్గర ఉండేది. ఆ గురుకులంలో 3 సంవత్సరాలు ఎలా గడిచిందో మేము మర్చిపోయినాం. తర్వాత వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళ దగ్గర మేము పొందామో అదే స్పిరిట్తో నేను పనిచేసి ఆంధ్ర చిన్మయానందగా పేరు తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే చిన్మయానంద స్వామి యొక్క స్ఫూర్తి, దయానంద స్వామి టీచింగు, చిన్మయానంద స్వామి స్ఫూర్తితో ఈ ఆంధ్రదేశంలో చాలా గీతా జ్ఞానజ్ఞాలు చేయటం జరిగింది. ఆ విధంగా గీత ఆ జీవితం ఒకటిగా మారేదానికి కారణం కూడా వాళ్ళే స్ఫూర్తి. సాధకులకి ప్రశ్నలు ఉండడం అనేది సన్యాసి జీవితంలో, వారి సాధనా జీవితంలో సర్వసాధారణం. మీరు ఎటువంటి క్వశ్చన్, ద హయ్యర్ స్పిరిచువాలిటీ క్వశ్చన్, మీ సాధనలో మీకు ఉపయోగపడినటువంటి ప్రశ్న ఏది వాళ్ళని అడిగి మీరు సమాధానం పొందారు, అది మాకు చెప్పండి. దయానంద సరస్వతి స్వామి వారు చెప్పినప్పుడు, చిన్మయానంద స్వామి చెప్పినప్పుడు కూడాను నీవే ఆత్మస్వరూపాన్ని అని ఇప్పుడు చెప్పిందో ఆ స్పిరిట్తో, ఆ స్ఫూర్తితో 3 రోజులు నాకు ఏం చేస్తున్నానో తెలియనటువంటి స్థాయిలో ఉన్నాను నేను. అది వాళ్ళిద్దరి ద్వారా నేను పొందడం జరిగింది. అంత లోతుగా నేను ఇంత ఆత్మయుండి నేను ఆత్మనేని పేరుతో బయట వెతుకుతున్నాను, నేనే ఆత్మనే జ్ఞానం కలిగిన తర్వాత అక్కడి నుంచి ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమైంది. ఉపనిషత్ సారం కానీ, మన గీతా సారం కానీ ఏం చెప్తుందంటే అల్టిమేట్ ద పొజిషన్ ఈస్ నేతి. సో మనము అంటే సాధకులు అలాంటి స్థితిలోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ సాధన చేస్తూ కొనసాగించే జీవితం వాళ్ళ జ్ఞానాన్ని ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్తుందా, లేదు అంటే ఆ జ్ఞానానికి ఇట్స్ లైక్ కోటింగ్ లాగా ఉంటుంది. జ్ఞానము చేంజ్లెస్. ఏదైతే విన్నామో దాంతో జీవించడమే ప్రాక్టీస్. అది జీవితం వేరు, జ్ఞానం వేరుగా ఉండదు. ఆ విధంగా జీవించినాం కాబట్టి మాకు స్వాధ్యాయ ప్రవచనాలు మా జీవితం అయిపోయింది. కాబట్టి బ్రహ్మచారిగా ఉన్నా, గృహస్థుడిగా ఉన్నా, వానప్రస్థుడిగా ఉన్నా, సన్యాసిగా ఉన్నా, ఇది ప్రవృత్తి నివృత్తి వేదాంతం అయిపోయింది. కాబట్టి అది మాకు చాలా బలాన్ని ఇచ్చింది. కాబట్టి స్వాధ్యాయ ప్రవచనాలు మాత్రం ఇప్పుడు మనం విడిచిపెట్టాల్సిన పని లేదు. అదే జీవితానికి సరైన బలాన్ని, జ్ఞానాన్ని, స్ఫూర్తిని ఇస్తుంది అనేది నా ఉద్దేశం. అహంకార రహితమైన ఈ సాధనలో, సన్యాసి జీవన సాధనలో నేను బోధిస్తున్నాను అనే భావనని స్వామి చిన్మయానంద సరస్వతి గారు కానీ, దయానంద సరస్వతి గారు కానీ ఎలా చెప్పేవాళ్ళు? వాళ్ళు బోధించే దాంట్లో ఒకటైపోయేవాళ్ళు. బోధిస్తూ ఉంటే ఏది బోధ ఉందో అది ఒకటైపోయి చెప్పేవాళ్ళు. ఆ సేమ్ విధానమే నేను దయానంద సరస్వతి స్వామి వారి దగ్గర కూడా చూశాను. కాబట్టి టీచింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఆ సబ్జెక్ట్ అయిపోయేవాళ్ళు. కాబట్టి అదే పద్ధతి మాకు వచ్చేసింది. సో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు ద హైయెస్ట్
స్పిరిచువల్ స్టేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీ స్థితి ఎలా ఉండేది? హైయెస్ట్ లోయెస్ట్ అంటూ ఉండదు భగవద్గీత ప్రకారం. అంటే ధ్యానంలోనో లేదంటే మనము జ్ఞానం సాధన చేస్తూనో జపం చేస్తూనో నేను ఆత్మనేటువంటి తెలుసుకోవటమే జ్ఞానం. ఆ జ్ఞానం కలిగిన తర్వాత అంతకుముందు నేను శరీరాన్ని సంబంధాలు రకరకాలు ఉన్నాయి కదా, వాడి యాసలో ఉన్న ఆశ్రమ సంబంధాలు ఉన్నాయి కదా. నేను జ్ఞానం కలిగిన తర్వాత స్థితప్రజ్ఞ లక్షణాల్లో ఫస్ట్ శ్లోకం ప్రజహాతి యథాకామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యవాత్మనాతుష్ట స్థితప్రజ్ఞ అనేది మెయిన్ గీత. ఈ ఒక్క శ్లోకమే చాలు. కాబట్టి జ్ఞానం కలిగిన తర్వాత ఆ ప్రజ్ఞతో జీవించడమే ముఖ్యమైపోయింది. కాబట్టి నా టీచింగే నా పాలిట ఒక వరమైంది. కాబట్టి బోధిస్తూ నేను జీవించేవాడిని. కాబట్టి ఈ బోధ నా పాలిట ఒక వరంగా భావించాను. కాబట్టి అలాగా జీవితం కొనసాగింది. సో ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి సాధకులకి సో మీరు ఇచ్చేటువంటి ఒక అమూల్యమైన మార్గదర్శకమైనటువంటి ఒక స్థితిని ఎలా మీరు వివరించగలరు? నేను జ్ఞాన స్వరూపాన్ని దానికోసమే నేను జీవిస్తున్నాను, దానికోసం నేను బోధిస్తున్నాను అనే భావంతోనే బోధించాలి. అలాగే జరిగింది నా లైఫ్. కాబట్టి జీవితం వేదాంతం రెండు కాకుండా జీవితం వేదాంతం ఒకటిగానే నడిచింది. కాబట్టి నేను చెప్పేదానికి జీవించేదానికి తేడా ఉండకుండా ఉండేదానికి ప్రయత్నం చేయటమే సాధన. గురుగారు, ఈ సాధనా క్రమంలో సాధకులు అందరూ మోక్ష ద్వారం కోసమే సాధన చేస్తూ ఉంటారు, మోక్షం పొందాలని. ఈ సాధన చేయడం ద్వారానే మోక్షం సాధ్యం అవుతుందా? దీని గురించి మీ వివరణ. సాధన అంటూ ప్రత్యేకంగా లేదు, శ్రవణమే ఇక్కడ సాధన. శ్రవణ సాధనం, మనన సాధనం, నిధిధ్యాసనే సాధనం, జీవించడమే నిధిధ్యాసనం. కాబట్టి జీవితం వేరు, వేదాంతం వేరు కాదు. సాధన వేరు, సాధకుడు వేరు ఉండదు. నేను ఆత్మస్వరూపాన్ని తెలిసిన తర్వాత చెప్పుతూ అదే అవుతాడు, వింటూ అదే అవుతాడు. కాబట్టి శ్రవణం చేత, మననం చేత, బోధించడంతో కూడా నేను ఆత్మ అనే భావనే మనకు సాధన అయిపోతుంది, సాధ్యం అవుతుంది. కాబట్టి సాధన సాధ్యం రెండు భిన్నంగా లేవు. అఖండమైంది అన్న తర్వాత సాధన సాధ్యాలు వేరుగా ఉండవు కదా. ఇప్పుడు గురు శిష్యులు సాధారణంగా శిష్యులు వేరి గురువు దగ్గర సందేహాలు అడగడం అనేది సర్వసాధారణం. సో గురువులు అనేవాళ్ళు ఆల్రెడీ ఒక స్థాయిలో ఉంటారు, వాళ్ళు నేతి అనేటువంటి స్థితిలో ఉంటారు, సర్వము వాళ్ళే సర్వం అనే పరిస్థితిలో ఉంటారు. ఇప్పుడు ఒక శిష్యుడు వచ్చి గురువుగారిని సందేహం అడిగినప్పుడు వాళ్ళకి తెలుసు ఆ శిష్యుడు వేరు కాదు, నేను వేరు కాదు అనే స్థితి. ఆ స్థితిని శిష్యుడు ఎలా అర్థం చేసుకోవాలి? ఎప్పుడైనా దేహం నేను అనుకున్నంత వరకు సందేహాలు అట్లే ఉంటాయి. దేహం నేను కాదు అనుకున్నప్పుడు విదేహుడు అవుతాడు. కాబట్టి దేహం నేనై కూడా నేను కాదనేది వాస్తవం. దేహం నేను కాకపోయినా దేహం తల్లిదండ్రులు ఇచ్చిన శరీరం మన అందరిది కూడాను. ఆ శరీరాన్ని వాళ్ళ శరీరాన్ని నా శరీరం అనుకోవడం అభిమానం అవుతారు కదా. ఈ విధంగా చివరికి ఈ దేహానికి క్షేత్రజ్ఞులు అంటారు భగవద్గీత 12-13 అధ్యాయంలో. క్షేత్రము నేను కాదు, క్షేత్రజ్ఞుడు నేను, క్షేత్రజ్ఞ మహమితి భావన అని చెప్పారు. చివరికి ఈ 3 గుణాలను, 3 క్షేత్రము క్షేత్రజ్ఞుడు కూడాను నేనే ఈ రూపనామాలుగా ఉన్నాననే విషయం తెలుసుకునే కొద్దీ క్షేత్రజ్ఞ యొక్క జ్ఞానం అంటే క్షేత్రము శరీరము, క్షేత్రజ్ఞుడు నేను ఆత్మస్వరూపాన్ని అనే భావన స్థిరపడితే ఇది స్థిరపడేది కూడా స్వాధ్యాయ ప్రవచనాలతోనే స్థిరపడుతుంది. మన శరీరం పంచభూతాత్మకం, త్రిగుణాత్మకం. దీనికి సంబంధించినటువంటి మీ హైలీ అండర్స్టాండింగ్ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అసలు పంచభూతాలు, పంచ ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి పంచభూతాలు ఉన్నాయనుకు లెక్క చేసుకున్నాం మనం. అలా గుర్తించాం. ఉన్నది సద్గుణంతో, సత్వగుణంతో అర్థం చేసుకుంటాం, రజగుణంతో పనిచేస్తాం, తమగుణంతో విశ్రాంతి తీసుకుంటాం. ఉన్నది గుణాలను మనం వాడుకునే గుణాతీతుడు. కాబట్టి నేను దేహం అనుకోవటమే వాడికి జ్ఞానం లేదని అర్థం. గురువు దగ్గరకు వచ్చిన తర్వాత జ్ఞానం సన్యాస లక్షణం. నీకు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత నేను ఆత్మననేటువంటి భావనే ఎప్పుడూ ఉండవలసిందే. కానీ దాన్నే శ్రవణం చేస్తూ, మననం చేస్తూ, నిధ్యాసం చేస్తూ కూడా నేను ఆత్మననే భావన దృఢపడేదానికే ఈ పని చేస్తున్నాం. స్వాధ్యాయ ప్రవచనాలు కూడా అందుకే జరుగుతున్నాయి. ధన్యవాదాలు గురువు గారు. హరి ఓం గురూజీ, నమస్కారము. ఇప్పుడు మనం బ్రహ్మానందాన్ని పొందాలి అంటే త్యాగం చేయాలి, త్యాగం వల్ల ఆనందం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు కదా. ఒక సన్యాసి త్యాగం చేస్తేనే ఆనంద స్వరూపుడుగా అవుతారు, ఆనందం త్యాగంలోనే ఉందని చెప్తుంటారు కదా, అది ఏ విధంగా మాకు తెలియజేయగలరు? దేహాభిమాన పాశేన అష్టావక్ర గీతలో జనకుడికి చెప్తారు. అష్టావక్రుడు దేహం అభిమానం అనే ఈ దేహం నేను అనుకోవటమే పాశం, దేహం నేను కాదనుకుంటే మోక్షం. అయిపోయింది కథ. దాని కంటిన్యూషనే. అంటే ఏంటంటే అష్టావక్ర గీతలో ఏదైతే చెప్పారో స్వామీజీ గారు దాన్ని ఉదహరించారు. కానీ ఉపనిషత్తులు అష్టావక్ర గీతలు చెప్తే
సామాన్య మానవులకు అర్థం కాదు. కాబట్టి దాన్ని కాస్త అందరికీ అర్థమయ్యేటట్లు అదే ప్రశ్న ఏంటి, న కర్మ నాన ప్రజయాదనేన త్యాగే నైకే అమృతత్వమానసహు అన్నారు. అదేవిధంగా మొట్టమొదటి ఉపనిషత్తు అయినటువంటి ఈశావాస్య ఉపనిషత్తులో ఏం చెప్పారు, ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా గృధ కశ్యస్విద్ధనం. అంటే త్యాగం వల్లనే నీకు ఆనందము, త్యాగం వల్లనే నీకు శాంతి కలుగుతాయని చెప్పారు బ్రహ్మ విద్య ఉపనిషత్తుల్లో. అయితే సాధారణంగా అందరికీ ఏమనిపిస్తుంది, ఎక్కువ కూడగట్టుకుంటేనే నాకు శాంతి ఆనందం కదా. ఒక కారు ఉంది, 10 కార్లు ఉంటేనే ఎక్కువ ఆనందము. ఒక ఇల్లు ఉంది, 10 ఇల్లు ఉంటేనే ఎక్కువ ఆనందము. ఈ విధంగా ఒక సేవకులు ఉన్నారు, 10 మంది ఉండాలి. అంటే అంత కూడబెట్టుకోవడంలోనే ఆనందము శాంతి వెతుకుతున్నటువంటి ఈ సమాజానికి ఉపనిషత్తు చెప్తున్నటువంటి త్యాగం వల్ల నీకు ఆనందం ఏ విధంగా ఉంటుంది, ఇది ఒక విరుద్ధమైన ధోరణిగా కనిపిస్తున్నప్పటికీ సత్యం ఏమిటంటే త్యాగం వల్లనే ఆనందము శాంతి. ఏ విధంగా అంటే, మేము గంగా తీరం హిమాలయాస్లో ఉండేటప్పుడు అక్కడ డిసెంబరు జనవరి ఆయా మాసాలలో అంటే ఆ సీజన్లో ఉదయాన్నే ప్రాతకాలంలో లేచిన వెంటనే అక్కడ మొత్తం స్నో క్యాప్స్, ఐస్ క్యాప్స్ లాగా మొత్తము ఆ పర్వతాలంతా కప్పిస్తుంది. ఒక్కసారి సూర్యుడు ఉదయించినప్పుడు ఆ యొక్క సన్ రేస్, ఆ యొక్క బర్ఫ్ అంటే స్నో క్యాప్స్ మీద పడినప్పుడు ఒక గోల్డెన్ రేస్ లాగా వచ్చేటప్పుడు మనం చూస్తే అప్పుడు మనలో కలిగినటువంటి ఆనంద అనుభూతి, ఒక వైబ్స్ వస్తాయి అన్నమాట. గూస్ బంప్స్ అంటారు మన వాళ్ళ పిల్లలు, గూస్ బంప్స్ అనమాట. అంటే వైబ్స్ వస్తాయి. అంటే ఏంటి, మీకు ఎంత ఆనందం కలిగింది చూసినప్పుడు. కానీ ఎవరు కూడా ఐ విల్ బికమ్ ఏ వానర్ ఆఫ్ దిస్ హిమాలయాస్, ఐ వాంట్ టు బికమ్ ఏ వానర్ ఆఫ్ దిస్ గంగా, నో బడీ విల్ థింక్ లైక్ దట్. బట్ స్టిల్ వితౌట్ ఓనర్షిప్ యూ విల్ గెట్ ఎంజాయ్ ద పీస్, ద ట్రాంక్విలిటీ ఆఫ్ ఈక్యూ అండ్ ఐక్యూ. అంటే ద మైండ్ అండ్ ద ఇంటలెక్ట్ ఈజ్ ఇంటిగ్రేటెడ్. దట్ ఈజ్ ద ఒరిజినల్ ఆనంద, దట్ ఈజ్ ద పీస్. బట్ మనం ఏమనుకుంటాము, ఎప్పుడైతే మనం ఓన్ చేసుకుంటామో, ఓన్ చేసుకోవడం వలన ఆనందం అనే భ్రమలో దాంతోపాటు భయము అండ్ ఇన్సెక్యూర్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రేవాది భయం, గుణే కల భయం, కాయాకృతాంతద్భయం, సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవ అభయం అని చెప్పారు భర్తృహరి. అంటే ఏంటంటే, మనం ఎంత సంపద మనం పెట్టుకున్నా వెంటనే మనకి ఇన్సెక్యూర్, అభద్రతా ప్రాబ్లం, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ రైట్స్ అన్నీ వస్తాయని భయం భయం భయం. అందుకే ఇప్పుడు ఎన్నో 100 కోట్లు ఉన్న వాళ్ళు కూడా మా దగ్గర డబ్బులు ఏమి లేవు అని బయటికి చెప్తున్నారు. ఎందుకు? భయం, ఫ్రీడమ్ లేదు. అందువలన ఈ యొక్క ఏదైతే మనం ఎంజాయ్ చేస్తామో అప్పుడు రోగం అనే భయంతో ఎంజాయ్ చేస్తున్నప్పుడు, స్వీట్స్ తింటున్నాం, రసగుల్లాలు అనేక స్వీట్లు తినేటప్పుడు ఎక్కడి షుగర్ ప్రాబ్లం, డయాబెటీస్ ప్రాబ్లం, సో మెనీ ప్రాబ్లమ్స్. సో ఎప్పుడు ఎంజాయ్ చేస్తున్నప్పుడు కూడా భయం లేకుండా ఎవడు ఎంజాయ్ చేయట్లేదు. కాబట్టి భోగే రోగ భయం. అదే బలవంతుడు అనుకోండి శత్రు భయము, అదే అందమని చూసుకున్నాం అనుకోండి ముసలితనం వస్తుందని భయము, అదే శాస్త్రం చదివాడు అనుకోండి ఇంకెవరైనా నాకంటే ఎక్కువ శాస్త్రం చదివాడేమో భయం. ఎక్కడ డబ్బు కూడబెట్టుకుంటే ఎవరు దోచుకుంటారా, ఏ ఈడీ వస్తుందా, ఏ ఇన్కమ్ ట్యాక్స్ వస్తున్నారా, ఇలా ప్రతి ఒక్కటి ఈ సృష్టిలో భయంతో కూడి ఉన్నది. మరి నాకు భయం లేని స్థితి అంటే మోక్షం కదా, అదే ఆనందం కదా, అదే ప్రేమ కదా, అదే శాంతి కదా. మరి ఏంటి మీకు అభయస్థితి ఇస్తుంది? వైరాగ్యమేవ అభయం అని చెప్పారు. కాబట్టి మనం ఈ ప్రకృతి అంతా కూడా ఆస్వాదించి ఆనందం శాంతి పొందొచ్చు వితౌట్ ఓనింగ్ ఆల్సో, వితౌట్ కాపీ రైట్ ఆల్సో. అది బ్రహ్మ విద్యలో చెప్పినటువంటి ఒక రహస్యమైనటువంటి పాఠం. అందుకే ఉపనిషత్తుల్ని రహస్య విద్య అంటారు. అందుకే ఇదంతా భగవద్గీతలో వివరించిన తర్వాత ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయా విమృశ్యై తదశేషేణ ఏతే చతి తథా కురు. అంటే మొత్తం గీత అంతా చెప్పి ఈ యొక్క రహస్యం అంతా చెప్పిన తర్వాత చాలా రహస్యమైన జ్ఞానం చెప్పాను అర్జున, అంతా ఒక్కసారి ఆలోచించుకొని నీకు ఏది మంచి అనిపిస్తే అది చెయ్యి అని చెప్పి అర్జునికే అవకాశం ఇచ్చారు చాయిస్. కృష్ణ ఈజ్ నాట్ డిక్టేటెడ్, కృష్ణ ఈజ్ నాట్ కమాండెడ్, కృష్ణ ఈజ్ నాట్ డిమాండెడ్. జస్ట్ గివ్ ఎ చాయిస్ టు ద అర్జున. అర్జునికి అప్పుడు అడుగుతాడు ఏమని, కచ్చిదే తశ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతస
ఖచ్చిత జ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. నేను చెప్పిందంతా ఏకాగ్రత విత్ ఫోకస్, సింగిల్ ఫోకస్ మైండెడ్, అంటే కాన్సన్ట్రేషన్తో విన్నావా, వింటే నీ యొక్క ఆ యొక్క సంశయాలన్నీ కూడా పూర్తిగా పోయాయా అని అడిగితే, అందుకే మన యొక్క సనాతన ధర్మంలో ఏ ఒక్కరు కూడా జీవన్ముక్తులని ఎవరు సర్టిఫికేట్ ఇవ్వలేరు. ఎందుకంటే ఆత్మజ్ఞానం అనేది ఎవరికి వారే తప్ప రెండో వ్యక్తి తెలియదు. అంటే అర్జునుడికి కూడా ఈ తత్వం అంతా పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఆయన తెలుసుకున్నాడా లేదా శ్రీకృష్ణుడు తెలియలేదు. అంటే అర్జునుడికి పూర్తిగా సంశయాలు పోయాయి అనే స్థితిని, అర్జునుడి యొక్క స్థితిని శ్రీకృష్ణుడికి తెలియకపోతే ఇంకెవరు ఆయన జీవన్ముక్తుడు, ఈయన స్థితప్రజ్ఞుడు, ఈయన గుణాతీతుడు అని మనం చెప్పేసుకుంటాను ఈ సొసైటీలో. ఎందుకంటే వాళ్ళ గురువు మీద ఉన్నటువంటి భక్తి విశ్వాసంతో చెప్పుకుంటారు తప్ప ఈవెన్ శ్రీకృష్ణుడు కూడా జీవన్ముక్తుడు అని నేను చెప్పలేను. ఎందుకంటే అది ఒక్క శ్రీకృష్ణుడికే తెలుసు అంట. ఆయన ప్రకారంగా నేను చెప్తున్నాను, శ్రీకృష్ణుడే చెప్పాడు ఈ విషయం. కాబట్టి అప్పుడు అర్జునుడు ఏం చెప్పాడంటే, నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అద్భుతంగా, కృష్ణ నాలో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి సంశయం లేదు. మొత్తము ఒక మట్టితో చేసిన బాలు ఎలాగైతే ఒక రాతిపై కొడితే ఎలాగైతే చూర్ణం పౌడర్ అయిపోతుందో అలాగ నా సంశయాలన్నీ పోయినాయి. నా ఆత్మస్వరూప స్థితి నాకు వచ్చింది. నా స్థితిలో నేను ఉన్నాను. నేను కర్తను కాదు, భోక్తను కాదు. ఐఎమ్ నాట్ ద డూవర్, ఐఎమ్ నాట్ ద ఎంజాయర్, ఐఎమ్ జస్ట్ ఆత్మ సచ్చిదానంద స్వరూప అని క్లెయిమ్ చేసుకున్న తర్వాత నువ్వు ఏ కమెంట్ చేసినా నేనే జస్ట్ ఫాల్ విత్ ఫాల్, ఫ్లో విత్ ఫ్లో, ఐఎమ్ నాట్ ద డూయర్ అని క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఆ తత్వాన్ని వ్యాస మహర్షి ద్వారా, ఆ దివ్య దృష్టి ద్వారా తెలుసుకున్నటువంటి సంజయుడు ఒక మాట అన్నారు. ఏంటి? యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. ఆ యోగం బ్రహ్మ విద్య, అంటే జీవుడే దేవుడు, అంటే నేనే జీవుడు ఏదైతే ఉన్నాడు, శివోహం అనే జీవ బ్రహ్మ ఐక్య తత్వం ఏదైతే ఉందో దాన్ని యోగం అంటారు. అది సాక్షాత్ యోగేశ్వరుడు అయినటువంటి శ్రీకృష్ణ ముఖము నుండి విరిచి వచ్చింది. అది నేను విన్నాను. నా ఆనందంలో అద్దులు లేవు, అవధులు లేవు అని అంత ఆనందంతో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సమాజానికి, యుగాలకి, తరాలకి ఎన్ని మారినా ఆ స్టేట్మెంట్ అనేది అంత ఖచ్చితమైన స్టేట్మెంట్. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువాని తిర్మతిర్మమ. ఎక్కడైతే శ్రీకృష్ణార్జునులు ఎప్పుడైతే సంగమంగా ఉంటారో అది నీ యొక్క శరీరంలో కానీ బయట కానీ యావత్ సృష్టిలో కానీ ఎక్కడైతే కృష్ణార్జున ద్వయంగా ఉంటుందో అది ఆధ్యాత్మికంగా అని లౌకికంగా అని అక్కడ అష్ట ఐశ్వర్యములు, నీతి, ధర్మం, విజయము సమృద్ధిగా ఉంటుందని నా అభిప్రాయం అని ఆఖరి శ్లోకంలో సంజయుడు వివరించాడు. ఇక్కడతో భగవద్గీత పూర్తయింది. హరి ఓం తత్సత్. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈ సంక్రాంతి సందర్భంగా ఇక్కడ మనము జూబిలీస్లో ఉన్నటువంటి కృపానంద గారి హౌస్ అంటే ఇది హౌసే కానీ వాస్తవానికి ఒక ఆశ్రమంతో సమానం. ఎందుకంటే ఇదే ఆశ్రమానికి ఎంతో గొప్ప గొప్ప మహాత్ములు, దయానంద స్వామి వారు లాంటి వారు ఇక్కడికి వచ్చారు. వారి పాదపద్మలు ఇక్కడ అడుగుపెట్టారు. ఇక్కడ మాకంతా కూడా సన్యాసులకి ఆదరించడంలో హైదరాబాద్లో ఎక్కడైనా ఉన్నది అంటే అది ఈ గృహం అనలేము, ఇది ఒక కుటీరము. ఇది అందుకే ఈ కుటీరం అంటే ఇంటికి పేరు కూడా పూజీ స్వామి దయానంద సరస్వతి పేరు పెట్టారు, తుష్టిహి అని. తుష్టిహి అని చాలామందికి పేర్లు కూడా తెలియవు. అద్భుతమైనటువంటి సంస్కృత పదం. అంటే కంటెంట్మెంట్, ఫుల్ కంటెంట్మెంట్. అంటే ఎవరైతే యస్త్వాత్మరతిరే వస్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః, అంటే ఆత్మన్యేవ స సంతుష్ట తస్య కార్యం నా విద్యతే. భగవద్గీతలు చెప్పారు. అంత తుష్టిగా, అంత కంటెంట్మెంట్గా, అంటే కంప్లీట్ ఆనంద స్వరూపం ఉన్నవారిని తుష్టి అంటారు. ఆ పేరు ఈ బిల్డింగ్ పెట్టారంటే ఆ పూజ స్వామి దయానంద సరస్వతి వారికే చెల్లుతుంది. వారు పెట్టిన సన్యాసి నామధేయులన్నీ కూడా అద్భుతమైనటు. వారు గురువులకి గురువు కాబట్టి శిష్యుల్ని గురువులను తయారు చేయడంలో వారు తర్వాతే కాబట్టి వాళ్ళు గురువులను తయారు చేసే అద్భుతమైనటువంటి మా పరమ గురువు అయినటువంటి పూజ్యస్వామి దయానంద సరస్వతి వారి కృపా కటాక్షం మా యందు ఉన్నాయి కాబట్టి వారి పద్మములకు నమస్కరిస్తూ వారి యొక్క ప్రత్యక్షమైనటువంటి అధ్యయనం చేసి వారి దగ్గరే సన్యాసం స్వీకరించినటువంటి స్వామి ప్రణవాత్మానంద సరస్వతి వారికి కూడా నమస్కరిస్తూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.